ఇంకెరోజు అయితే 13వ తేదీ జూలై నెల 2004 శనివారం. ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి నెల వచ్చి మనం ఎవరిలో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గింది అడిగితే పెరిగిందా వెయిట్ అని ఎవరిలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇంకెందుకు కలిసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే లైక్ చేయకుండా చూసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చాలా రోజుల తర్వాత అంటే రోజుకి ఇలా గుడ్ న్యూస్ అయితే వింటూ ఉన్నాము. సో మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ విషయానికి వస్తే తెలిసిందే కదా, మదనపల్లి మార్కెట్లో సుమారుగా 29, 31, 32, 33 అయితే ఉన్నాయి. దిగుమతుల గురించి మాట్లాడుకోవాలి. మనం ముందుగా టీవీఎస్ మండి లైన్ మొత్తం మాట్లాడుకోవాలి. అలాగే స్టార్టింగ్ పాతాళం ఇలా చూసుకున్నట్లయితే ఇక్కడ టీవీఎస్ మండి లైన్ అలాగే పాతాళం ఒక 15% మేర దిగుమతి తగ్గింది. ఈరోజు అయితే అన్ని మండీలకి దిగుమతి తగ్గింది. ఈ మండీకి ఈ మండీకి తగ్గిందని చెప్పలేం, కానీ అన్ని మండీలకి ఈరోజు దిగుమతి తగ్గింది. దీనికి మెయిన్ రీజన్ శనివారం అని మామూలుగా దిగుమతులు అయితే తక్కువగా వస్తుంటాయి. సో ఈరోజు దిగుమతి ఈవెన్ టీవీఎస్ మండి లైన్ మొత్తం చూసుకుని దిగుమతి అందరికీ దిగుమతి తగ్గింది. అలాగే భాగ్యలక్ష్మి, ఎంఆర్ఎం, ఎస్జిఎస్ అలాగే జీపీఆర్ మండలిని మొత్తం మాట్లాడుకుంటే ఇక్కడ కూడా దిగుమతులు అయితే అన్ని మండలికి దిగుమతి అయితే తగ్గిందండి. ఇక్కడ కూడా 10% ఇంకా 15% మేర దిగుమతి తగ్గింది. వాళ్ళగా చూసుకుంటే ఆ పక్క రెండు పక్కల కంపేర్ చేసుకున్నట్టయితే ఒక 20 ఇంకా 25% మేర దిగుమతి అయితే తగ్గింది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి చూడాలి. నిన్న వేలంపాట్లు చాలా ఫాస్ట్గానే జరిగాయి. సో ఈరోజు ఏ విధంగా వెళ్తాయి చూడాలి. ఓవరాల్గా చూసుకుంటే దిగుమతి అయితే పర్వాలేదు, ఒక 15% ఇంకా 25% మేర దిగుమతి అయితే తగ్గింది ప్రస్తుతానికి అయితే. నిన్న మదనపల్లిలో వర్షం అయితే పడిందండి. సో సుమారు ఒక 15 ఇంకా 30 నిమిషాల వరకు వర్షం అయితే పడింది. సో ఒక్కొక్కసారి 6 గంటల 10 నిమిషాల తర్వాత కూడా దిగుమతులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలా ఏమన్నా వస్తే దిగుమతి అయితే అలాగే ఒకవేళ ఆ స్థాయిలో వచ్చినా కూడా దిగుమతి ఒక 10% తగ్గినట్టే ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే ఒక 25% మేర దిగుమతి తగ్గింది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి.